హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2A సోషల్ స్టడీస్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 తెలుసుకున్నాం. ఇవాళ మోడల్ పేపర్ 3 ద్వారా మరిన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లకు ఉపయోగపడే విధంగా కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, కంప్లీట్ స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2A సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అయితే మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకున్నాం. ఇవాళ మోడల్ పేపర్ 3 ద్వారా మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. బోన్లో ఉన్నటువంటి ఎలుకను బోనులోని ప్రత్యేక భాగానికి వెళ్ళినప్పుడు తక్కువ విద్యుత్ సరఫరా చేసి షాక్కు గురి చేసిన అది ఆ భాగం వైపు వెళ్ళడం మానేస్తుంది. ఇది ఆప్షన్ ఏ సహజాత ప్రవృత్తి, ఆప్షన్ బి నిబంధన, ఆప్షన్ సి అనుకరణన, ఆప్షన్ డి ముద్ర వేయడమా? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. బోనులో ఉన్న ఎలుకను బోనులోని ప్రత్యేక భాగానికి వెళ్ళినప్పుడు తక్కువ విద్యుత్ సరఫరా చేసి షాక్కు గురి చేసినా అది ఆ భాగం వైపు వెళ్ళడం మానేస్తుంది. ఇది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిబంధన అవుతుంది. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థుల యొక్క వివేచనా సామర్థ్యాన్ని తెలుసుకొనుటకు ఏకకాలంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లల విద్యా ప్రమాణాలను తెలుసుకొనుటకు దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ డెవలప్మెంటల్ స్టడీనా, ఆప్షన్ బి ఎలిమెంటరీ స్టడీనా, ఆప్షన్ సి లాంగిట్యూడనల్ స్టడీనా, ఆప్షన్ డి క్రాస్ సెక్షన్ స్టడీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్రాస్ సెక్షన్ స్టడీ. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. రవి ప్రతికూల పరిస్థితులు ఎదురవగానే కోపానికి లోనవుతాడు. ఈ ప్రవర్తన ఏ రంగానికి చెందినది? జ్ఞానాత్మక రంగమా, భావావేశ రంగమా, మానసిక చలనాత్మక రంగమా, మానసిక సామాజిక రంగమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భావావేశ రంగం. నాలుగవ ప్రశ్న గమనిస్తున్నాం. కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది. ఉపాధ్యాయుడి పాత్ర అధికం, విద్యార్థి చురుకుగా ఉంటాడు, స్వీయ అభ్యసనం జరుగును, తక్షణ పునర్బలనం లభించును. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడి పాత్ర అధికం. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. విస్మృతికి కారణం ఏమిటి? నిర్విరామ అభ్యసనం, తక్కువ భావోద్రేకత, అతి అభ్యసనం, పునరభ్యసనం. విస్మృతికి కారణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నిర్విరామ అభ్యసనం. ఆరవ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు బోధించడంలో తగిన ప్రావీణ్యమును కలిగి ఉన్నప్పటికీ పాఠశాల పరిపాలనలో తగిన సామర్థ్యమును కలిగి ఉండకపోవడం దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు, ఆప్షన్ బి వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు, ఆప్షన్ సి భావోద్వేగాంతర వైయక్తిక భేదాలు, ఆప్షన్ డి సామర్థ్యాంతర వైయక్తిక భేదాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు. ఏడవ ప్రశ్న గమనిస్తున్నాం. క్రింది వానిలో స్వతసిద్ధమైనవి అభిరుచి, వైఖరి, సహజ సామర్థ్యం, ప్రజ్ఞన,
ఆప్షన్ బి అభిరుచి వైఖరి ప్రజ్ఞన, ఆప్షన్ సి అభిరుచి వైఖరే, ఆప్షన్ డి సహజ సామర్థ్యమా. క్రింది వానిలో స్వతసిద్ధమైనవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సహజ సామర్థ్యం. 8వ ప్రశ్న చూస్తున్నాం. ABCDలను నేర్చుకున్నటువంటి పిల్లవాడు డీని క్యూలాగా వ్రాయడం దేనికి చెందుతుంది? పురోగమన అవరోధమా, తిరోగమన అవరోధమా, దమనమా, వేర్పాట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తిరోగమన అవరోధం. 9వ ప్రశ్న గమనిస్తున్నాం. తారండైక్ ఎంపిక మరియు సంధానాల ద్వారా అభ్యసనం జరుగును అని తెలిపెను. ఇక్కడ ఎంపిక చేసుకోవాల్సినటువంటి అంశం ఏది? ఉత్సుకత, లక్ష్యం, అవసరం, ప్రతిస్పందన. తారండైక్ ఎంపిక మరియు సంధానాల ద్వారా అభ్యసనం జరుగును అని తెలిపెను. ఇక్కడ ఎంపిక చేసుకోవాల్సిన అంశం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రతిస్పందన. 10వ ప్రశ్న చూస్తున్నాం. మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యాలను అభ్యసించుటకు తప్పనిసరిగా కావలసినది ఏది? అభ్యాసమా, సృజనాత్మకతన, బహుమానమా, ఆప్షన్ డి ఉన్నత స్థాయి భౌతిక సామర్థ్యమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అభ్యాసము. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పోలీసుల పట్ల భయమును ఏర్పరచుకున్నటువంటి ఒక పిల్లవాడు పోలీసు జీపును చూసి భయపడ్డం పావ్లోవ్ నియమం ఏ నియమానికి చెందినది? సామాన్యీకరణమా, ఆయత్తన సిద్ధ స్వాస్థ్యమా, పునర్బలనమా, ఉన్నత క్రమ నిబంధనమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉన్నత క్రమ నిబంధనం. 12వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ప్రజ్ఞా లక్షణం కానిది? ఆప్షన్ ఏ నిర్దిష్టమైన నిశ్చితమైన సమస్యలను ఎదుర్కోవడానికి నేర్చుకోవలసినటువంటి సామర్థ్యమా, ఆప్షన్ బి నూతన పరిస్థితులతో సఫలవంతంగా సర్దుబాటు చేయగల సామర్థ్యమా, ఆప్షన్ సి గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకోగల సామర్థ్యమా, ఆప్షన్ డి గ్రహణ శక్తి సామర్థ్యమా. కింది వాటిలో ప్రజ్ఞా లక్షణం కానిది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నిర్దిష్టమైన నిశ్చితమైన సమస్యలను ఎదుర్కోవడానికి నేర్చుకోవాల్సిన సామర్థ్యం అనేది ప్రజ్ఞా లక్షణం కానిది. 13వ ప్రశ్న చూస్తున్నా. కర్రను తుపాకీగాను ఒకరి చొక్కాను మరొకరు పట్టుకొని రైలుగాను భావిస్తూ ఆటలాడుతూ కనిపించే పిల్లలు పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారంగా ఈ దశకు చెందుతారు. నియంత్ర ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ అండి, మూర్త ప్రచాలక దశ, సంవేదన చాలక దశ, పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పూర్వ ప్రచాలక దశ. 14వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కోల్బర్గ్ దేనిని నమ్ముతాడు? నైతిక నిర్ణయం పరిసరాల ఉత్పాదకతపై ఆధారపడును, అంతిమ నైతిక నిర్ణయ స్థాయిని చేరడం సాంఘిక ఆర్థిక పరిస్థితిపై ఆధారపడును, నైతిక నిర్ణయ స్థాయిలు యాదృచ్ఛికంగా వ్యక్తమవుతాయి, ఆప్షన్ డి ఒక నైతిక నిర్ణయ స్థాయి నుంచి వేరొక స్థాయికి మారటం అనేది జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడును. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఒక నైతిక నిర్ణయ స్థాయి నుంచి వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడును అని కోల్బర్గ్ నమ్ముతాడు. ఇక 15వ ప్రశ్న చూస్తే వ్యక్తిలో సంఘర్షణ ఎప్పుడు ఏర్పడును? ఉద్వేగాలను నిష్క్రియాత్మకంగా ఉన్నప్పుడా, తన లక్షణాలతో రాజీ పడలేకపోయినప్పుడా, ఆప్షన్ సి కృత్యమును చేయుటకు సరిపోవు సామర్థ్యం లేనప్పుడా, ఆప్షన్ డి జీవితంలో అభద్రతను భావించినప్పుడా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తన లక్షణాలతో రాజీ పడలేకపోయినప్పుడు వ్యక్తిలో సంఘర్షణ జరుగుతుంది. 16వ ప్రశ్న చూస్తున్నాం. తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందును. బాల్యదశ, శైశవ దశ, కౌమార దశ, యవ్వనారంభ దశ. తులనాత్మకంగా ఉద్వేగాలు ఏ దశలో సులభంగా మార్పు చెందును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కౌమార దశ. 17వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మ యోగ్యత, ఆత్మగౌరవ నిబంధన భావనలను పెంపొందించుకొనుటకు చేసే ప్రత్యేక కృషి ఈ రక్షక తంత్రాన్ని ఏమంటారు? పరిహారము, విస్థాపనము, తాదాత్మీకరణము, ప్రతిచర్యను రూపొందించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తాదాత్మీకరణం చెందడం. 18వ ప్రశ్న చూస్తున్నాం. 2 చేతులతో బొమ్మను పట్టుకునేటువంటి శిశువు క్రమేపీ తన చేతివేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఏ వికాస సూత్రం తెలుపును?
పరస్పర చర్య, ప్రాగుక్తీకరణ, క్రమానుగతం, సాధారణం నుండి నిర్దిష్టం. 2 చేతులతో బొమ్మను పట్టుకునేటువంటి శిశువు క్రమేపీ తన చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది, స్పృశించగలుగుతుంది. దీనిని ఏ వికాస సూత్రమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, సాధారణం నుండి నిర్దిష్టం. 19వ ప్రశ్న చూస్తున్నాం. అంతర్గత ప్రేరణ దేనికి సంబంధించినది? అనివార్యము లేదా సమ్మతి. ఆప్షన్ బి, అధిక బహిర్గత ప్రేరణ. ఆప్షన్ సి, ప్రవర్తనను నియంత్రించే స్పష్టమైన బహిర్గత కారకాలు. ఆప్షన్ డి, వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం. రీటా అనే విద్యార్థికి ఎన్ని పద్ధతులలో చెప్పినను దగ్గర, దూరం వంటి స్థాన సంబంధమైన అంశాలను నేర్చుకోలేకపోతూ ఉన్నది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుగా ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రం తోడ్పడును. సర్దుబాటు విధానాలు, అభ్యసన పద్ధతులు, వికాస దశలు, ప్రేరణ కారకాలు. రీటా అనే విద్యార్థికి ఎన్ని పద్ధతుల్లో చెప్పినను దగ్గర, దూరం వంటి స్థాన సంబంధమైన అంశాలను నేర్చుకోలేకపోతూ ఉన్నది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుకు ఉపాధ్యాయునికి దేనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రం తోడ్పడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వికాస దశలు. 21వ ప్రశ్న చూస్తున్నాం. పిల్లలలో పుట్టుకతో భాషను ఆర్జించేటువంటి ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త? చామ్స్కీ, వైగోట్స్కీ, కోఫ్కా, రోజర్స్. పిల్లలలో పుట్టుకతో భాషను ఆర్జించేటువంటి ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, చామ్స్కీ. 22వ ప్రశ్న చూస్తున్నాం. ఒక విద్యార్థి గణిత నిష్పాదన అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ కలదు. అతనికి కావలసినది ఏది? అదనపు కోచింగా, స్మృతి టెక్నిక్లలో శిక్షణనా, ఉత్తమ బోధననా, మార్గదర్శకత్వమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మార్గదర్శకత్వం. 23వ ప్రశ్న చూస్తున్నాం. అభ్యసన వైకల్యత గలవారు? ఆప్షన్ ఏ, మానసిక వైకల్యం కలిగి ఉంటారు. ఆప్షన్ బి, భాషాపరమైన ఇబ్బందులు కలిగి ఉంటారు. ఆప్షన్ సి, పరిసరాత్మక అననుకూలతలు కలిగి ఉంటారు. ఆప్షన్ డి, చలనాత్మక వైకల్యాన్ని కలిగి ఉంటారు. అభ్యసన వైకల్యత గలవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, భాషాపరమైన ఇబ్బందులు కలిగి ఉంటారు. 24వ ప్రశ్న గమనిస్తూ ఉన్నా. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆసక్తులను బట్టి బోధన జరిపినా ఆ ఉపాధ్యాయుడు పరిగణలోకి తీసుకున్నది విద్యార్థి యొక్క వైఖరుల, విద్యార్థి నిష్పాదన, అభ్యసన సామర్థ్యమా, వైయక్తిక భేదాల? ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆసక్తులను బట్టి బోధన జరిపినా ఆ ఉపాధ్యాయుడు పరిగణలోకి తీసుకున్నది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, వైయక్తిక భేదాలు. 25వ ప్రశ్న చూస్తున్నాం. వైఖరులు అంటే అభ్యసనం వల్ల ఏర్పడును, ఎలా ఏర్పడతాయో నిర్దిష్టంగా చెప్పలేం, పుట్టుకతో వస్తాయి, పాఠశాలలో చేరిన తర్వాత ఏర్పడతాయి. వైఖరులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అభ్యసనం వల్ల ఏర్పడును. 26వ ప్రశ్న గమనిస్తున్నాం. క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగాలలో సర్దుబాటు సమస్య లాంటి తక్కువ స్థాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది? మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్రం, ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రం, వికాస మనోవిజ్ఞాన శాస్త్రం, మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం. 27వ ప్రశ్న చూస్తున్నాం. ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారంగా ఆంగ్ల భాషా బోధన ప్రధాన ఉద్దేశం ఏది? బహుభాషావాదమా, ఆంగ్లం మాత్రమేనా, ఏకభాషావాదమా, ద్విభాషావాదమా? ఎన్సిఎఫ్ 2005 ప్రకారంగా ఆంగ్ల భాష బోధన ప్రధాన ఉద్దేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బహుభాషావాదం. 28వ ప్రశ్న చూస్తున్నాం. లక్ష్యాలకు సంబంధించి సరికాని అంశం. లక్ష్యాలకు సంబంధించి కింది వానిలో సరికాని అంశం. ఆప్షన్ ఏ, లక్ష్యం ఫలితాన్ని ఎలా సాధించాలో వర్ణిస్తుంది. లక్ష్యం పాఠ్యాంశ కేంద్రీకరణ దిశను సూచిస్తుంది. లక్ష్యం అభ్యసన ఫలితాలను వర్ణిస్తుంది. లక్ష్యం విద్యార్థులు చేరుకోవాల్సిన గమ్యాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, లక్ష్యం ఫలితాన్ని ఎలా సాధించాలో వర్ణిస్తుంది. 29వ ప్రశ్న గమనిస్తున్నాం. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి అంశం. బోధన, లక్ష్యం,
అనుభవం, మార్గదర్శకత్వం. ఆప్షన్ సి అనుభవం. 30వ ప్రశ్న గమనిస్తున్నాం. విద్యా హక్కు చట్టంలోని క్రింది సెక్షన్ ప్రకారంగా పిల్లలను అదే తరగతిలో కొనసాగించకూడదు. సెక్షన్ 16, సెక్షన్ 17, సెక్షన్ 11, సెక్షన్ 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సెక్షన్ 16. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 31వ ప్రశ్న గమనిస్తున్నాం. ప్రాచీన కావ్య భాషకే పరిమితమైనటువంటి సంధి ఏది? సవర్ణ దీర్ఘ సంధి, విసర్గ సంధి, గసడదవాదేశ సంధి, ముక్కంటి సంధి. ప్రాచీన కావ్య భాషకే పరిమితమైనటువంటి సంధి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గసడదవాదేశ సంధి. 32వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. శస్త్ర అనగా అర్థం ఏమిటి? శాస్త్రము, చెత్త, శ్రేష్టము, చేస్తాను. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శ్రేష్టము. 33వ ప్రశ్న చూస్తున్నాం. శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఎన్నో ఏట రచనలను ప్రారంభించాడు? 18వ సంవత్సరమా, 20వ సంవత్సరమా, 8వ సంవత్సరమా, 11వ సంవత్సరమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 8వ సంవత్సరం నుంచే. 34వ ప్రశ్న గమనిస్తున్నాం. క్రింది వానిలో అవధారణార్థక ప్రత్యయం ఏది? ఆ, ఈ, ఏ, ఔ. ఈ క్రింది వానిలో అవధారణార్థక ప్రత్యయం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ. 35వ ప్రశ్న గమనిస్తున్నాం. క్రింది వానిలో బహువ్రీహి సమాసం కానిది? పీతాంబరుడు, నలువ, చలి వెలుగు, దుష్ట సంహారి. క్రింది వానిలో బహువ్రీహి సమాసం కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దుష్ట సంహారి. 36వ ప్రశ్న గమనిస్తున్నాం. విభక్తులలో ద్వితీయ విభక్తిని ఏ కారకమని పిలుస్తారు? ఏ కారమని పిలుస్తారు? కర్తకారకమా, కర్మకారకమా, ఆపాదన కారకమా, సంప్రదాన కారకమా? విభక్తులలో ద్వితీయ విభక్తిని ఏ కారకమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కర్మకారకం. 37వ ప్రశ్న గమనిస్తున్నాం. కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చన్ అన్నటువంటి సమస్యను ఇచ్చింది ఎవరు? రాయలు, పెద్దన, భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భట్టుమూర్తి. 38వ ప్రశ్న చూస్తున్నాం. విద్యార్థకం ఏ పురుషలో ఉంటుంది? ప్రథమ, మధ్యమ, ఉత్తమ, పైవేవి కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మధ్యమ. 39వ ప్రశ్న గమనిస్తున్నాం. క్రింది వానిలో జరిగినప్పటికీ అని అర్థం ఇచ్చేది? శత్రార్థకం, చేదర్థకం, ఆప్యర్థకం, క్వార్థకం. ఈ క్రింది వానిలో జరిగినప్పటికీ అని అర్థం ఇచ్చేది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అప్యర్థకం. 40వ ప్రశ్న గమనిస్తున్నాం. ఆమె బాగా పనిచేసి అలసిపోయిందిలో పనిచేసే అనేది ఏ అర్థంలో ఉపయోగించారు? ఆప్షన్ ఏ క్వార్థకమా, ఆప్షన్ బి శత్రార్థకమా, ఆప్షన్ సి హేత్వార్థకమా, ఆప్షన్ డి సామర్థ్యార్థకమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హేత్వార్థకం. 41వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. మల్లెలు 2 విడతలు పూశాయి, తోట వల్ల 300 రూపాయల లాభం వచ్చింది. తాగారంత దొడ్డికి తాత జీతం పోను ఆ లాభం వచ్చింది. ఈ గద్యంలోని మాండలికం ఏది? రాయలసీమ, తెలంగాణ, పూర్వాంధ్ర, కోస్తా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పూర్వాంధ్ర. 42వ ప్రశ్న గమనిస్తున్నాం. మల్లెలు 2 విడతలు పూశాయి వాక్యంలోని క్రియా విశేషణం ఏది? మల్లెలు 2 పూశాయి, 2 విడతలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 2 విడతలు. 43వ ప్రశ్న చూస్తున్నాం. ధాగర అనగా ఏమిటి? తక్కువన, ఎక్కువన, తట్టన, విశాలమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తట్ట. 44వ ప్రశ్న గమనిస్తున్నాం. పద్యాన్ని గమనించాలి. నమ్మి నిదురవోవు నా పట్టి చుంచును, లేగ తోకతోడు లీలగట్టి వీధులందు దోలె వెలదిని కొమరుండు, రాజబిడ్డ అయిన అవ్వమేలే అనేటువంటి ఈ పద్యానికి సంబంధించి ప్రశ్నలు. 44వ ప్రశ్న చూస్తే నిదురలో
నిదురవోవులోని ఆదేశం ని ద ర వ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వా. 45వ ప్రశ్న గమనిస్తున్నాం. పై పద్యం ఏ ఛందస్సుకు చెందిన? తేటగీతి, ఆటవెలది, కందం, తరవోజు. పై పద్యం ఏ ఛందస్సుకు చెందెను? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తేటగీతి. 46వ ప్రశ్న చూస్తున్నాం. లీలగట్టిలోని ఆదేశం ఏది? గసడదవాదేశమా, సరళాదేశమా, ద్విరుక్త టకార దేశమా, యణాదేశ? లీలగట్టిలోని ఆదేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సరళాదేశ. 47వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వానిలో అకర్మక క్రియ ఏది? వండు, తిను, కొట్టు, ఉడుకు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కొట్టు. 48వ ప్రశ్న చూస్తున్నాం. తొలి తెలుగు కవయిత్రి ఎవరు? తిమ్మక్క, మొల్ల, రంగాజమ్మ, ఒల్ల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మొల్ల. 49వ ప్రశ్న చూస్తున్నాం. కాలువను లెహర్ అని ఏ భాషలో అంటారు? సిరియా, అరబ్బీ, ఉర్దూ, హిందీ. కాలువను లెహర్ అని ఏ భాషలో పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అరబ్బీ. 50వ ప్రశ్న చూస్తున్నాం. ఈ యొక్క గుర్తు ఎవరు చేర్పించినట్లు గుర్తించారు? చిన్నయ్య సూరి, బహుజనపల్లి, సిపి బ్రౌన్, రాయలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సిపి బ్రౌన్. 51వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 51వ ప్రశ్న గమనిస్తున్నాం. సంవృతం, ఉత్తర స్వరం, ఓష్ట్యం అనేటివి ఆన, ఈన, ఊన, ఏన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఊ. 52వ ప్రశ్న చూస్తున్నాం. వుడ్ అబర్ట్స్ కమిటీ నివేదిక కాలం 1918, 1929, 1936, 1943. వుడ్ అబర్ట్స్ కమిటీ నివేదిక కాలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1936. 53వ ప్రశ్న చూస్తున్నాం. కీర్తించు రెద్దాని కీర్తి గంధర్వులు గాన గంధర్వమున యక్షగాన నరణి అనే ప్రయోగం ఎవరిది? తిక్కన, పాల్కురికి, శ్రీనాథుడు, పోతన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శ్రీనాథుడు. 54వ ప్రశ్న చూస్తున్నాం. ప్రణాళికలు సాధారణంగా ఎన్ని రకాలు ఉంటాయి? 2, 3, 5, 6. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 6. 55వ ప్రశ్న చూస్తున్నాం. నికష లక్షణం ఏది? సమగ్ర నిరంతర మూల్యాంకనంలో భాగమా? గణన సూచి కలిగినటువంటి గణన సరిగా ఉంటుంది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆప్షన్ డి పైవన్నీ. నికష యొక్క లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 56వ ప్రశ్న చూస్తున్నాం. ఒక భాషకు ప్రత్యేకమైన ప్రయోగం ఏది? వాక్యం, అక్షరం, నుడికారం, పదం. ఒక భాషకు ప్రత్యేకమైన ప్రయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నుడికారం. 57వ ప్రశ్న చూస్తున్నాం. సూర్యులు అనగా ఎన్ని పక్కలు? 2, 3, 4, 5. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2. 58వ ప్రశ్న చూస్తున్నాం. విసంధిగా రాయడం ఏ కవి ప్రత్యేకత? చాసో, కోకు, తాపీ ధర్మారావు, గోపీచంద్. విసంధిగా రాయడం ఏ కవి ప్రత్యేకత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తాపీ ధర్మారావు. 59వ ప్రశ్న చూస్తున్నాం. దేని వలన శైలి పదును తేలుతుంది? అభిధ, రూఢి, వ్యంగ్యం, కర్మణి. దేని వలన శైలి పదును తేలుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వ్యంగ్యం. 60వ ప్రశ్న చూస్తున్నాం. ఫయోదిలోని సంధి ఏది? గుణ, వృద్ధి, విసర్గ, ఉకార. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విసర్గ. 61వ ప్రశ్న ఇంగ్లీష్ వస్తుందండి ఇక్కడ నుంచి. ఇక ద టీచర్ ఈజ్ అమేజ్డ్ అట్ హర్ టాలెంట్.
Find the correct meaning of the bracket word. Wondered, shocked, pleased, struck. Answer is option B, shocked. 62 question. Identify the correct sentence. I am hearing some noise. I am hearing some noise. I hear some noise. I hear some noise. What is the correct answer? Identify the correct sentence. Answer is option D. I hear some noise. 63 question. Preparations are being made for her marriage by her parents. Choose the correct active construction sentence. Preparations are being made for her marriage by her parents. Choose the correct active construction sentence. Answer is option C. Her parents are making preparations for her marriage. 64th question. The proposal was denounced by one and all. Give the antonym of the bracket word. Announced, pronounced, apprised, commended. The proposal was denounced by one and all. Give the antonym of the bracket word. Answer is option D, commended. 65th question. We have arranged blank. Complete the sentence using appropriate part of the sentence given below. We have arranged. Answer is option B, someone to look after the dog next week. 66th question. Filling the blank with a appropriate word from the following. Audience poetry is infused blank humanistic feelings. On humanistic feelings are with the inna farra. Answer is option B, with. 67 question. Very few cities in India are so big as Chennai. The above sentence can also be expressed as Chennai is bigger than most other cities in India. No other city in India is as big as Chennai. Chennai is not the bigger city in India. Chennai is not the bigger city in India. Answer is option A. Chennai is bigger than most other cities in India. 68th question. Identify the correct sentence. How far your house it is from here you are doing that why. How far is it from here to your house where you are going now. Answer is option C. How far is it from here to your house. 69th question. Choose the correct word to fill in the blank in the sentence. Ram can speak fast, wonderful, fastly, severely. Answer is option A, fast. 70th question. Identify the correct spelt word. Accommodation. Identify the correctly spelt word. Answer is option B, accommodation. 71 question. Identify the correct sentence that contains all the words in the bracket. Sun, clouds, makes, the, for the, us. Answer is option B. The sun makes the clouds for us. 72 question. Ramu blank. Sita. Yes, we go there every year. Identify the Ramu's question to get the above answer. Did you been to Ooty? Have you been to Ooty ever? Did you go to Ooty? Never. Have you ever been to Ooty? Answer is option D. Have you ever been to Ooty? 73 question. The reported form of the sentence the teachers said to the pupil listen is. Answer is
Option C, the teacher asked the pupils to listen. 74th question, match the words under the column A correctly with those under column B, which they collocate with. Option A, set, pay, commit. Crimes, an example. Compliments, mistakes. Answer is option C, A కు Q, set, an example. B కి R, pay, compliments. C కి P, commit, crimes. 75th question, choose the type of letter in which you write the sentence below. I have the honor of inviting your attention to the water problem in your area. Personal letter, formal letter, friendly letter, informal letter. Answer is option B, formal letter. 76th question, which of the below word gets an before it? Useful, university, umbrella, above all. Answer is option C, umbrella. 77 question, if I have two cars, one black and other white, which of the below option smells the exact sentence? Answer is option D, I have a black and a white car. 78th question, Mr. Jayaprakash Narayana, an MLA of Kukatpalli, is a man of wonderful patience. The bracket part is adjective phrase, adverb phrase, noun phrase, none. Answer is option A, adjective phrase. 79th question, may I borrow your cycle please? The above sentence is used to make a request more polite, a request most polite, an informal request, none of the above. Answer is option C, an informal request. 80th question, choose the correct sentence of the following. Just she has completed it. She just has completed it. She has completed it just. She has just completed it. Choose the correct sentence of the following. Answer is option D, she has just completed it. 81th question, paragraph 81 to 84. Many poor farmers had been compelled to take up indigo cultivation when the British settlers were given the right to purchase and cultivate land in India. Many whites therefore either acquired land or advanced loans to poor farmers and pressured them to forsake the farming of the food grains and other each crops for indigo cultivation. Indigo export to Europe was lucrative for the British settlers who held a monopoly of this business. Within a few years, most of the fertile land had undergone forcible indigo cultivation, resulting in a famine situation in Bengal. When the farmers declined to cultivate indigo, they were tortured, jailed, and even killed. స్టోరీ అర్థమైంది అనుకుంటాను. బెంగాల్ రాష్ట్రంలో బ్రిటిష్ వారు ఈ ఇండిగో సంబంధించి ఆ బ్లూ కలర్ కోసం వాళ్ళు ఆ యొక్క మొక్కలను పెంచి రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటి దానికి సంబంధించినటువంటిది. 81th క్వశ్చన్, ద పూర్ ఫార్మర్స్ కంటిన్యూడ్ టు టేక్ అప్ ఇండిగో కల్టివేషన్ బికాస్ ఇట్ వాజ్ ఏ మనీ ఎర్నింగ్ క్రాప్. దే వర్ compelled to grow indigo. Option C, it was the usual crop that grow in the land. Government encouraged them to grow indigo. Which one is correct? Answer is option B, they were compelled to grow indigo. 82 question, the word whites in the passage refers to the people having white complexion, the British people, the people wearing white clothes,
The people with white hair. Answer is option B, the British people. 83 question. The word monopoly in the sentence, the British sellers who held a monopoly of this business means. Answer is option A, the British people had no competitors in this business. 84th question. One of the following statements is true according to the passage. The forcible cultivation of indigo destroyed the culture of India. Option B, the forcible cultivation upset the advancement of India. Option C, the forcible cultivation of indigo caused famine in Bengal. Option D, the forcible cultivation of indigo had no impact on agriculture system at all. Which one is correct? Answer is option C. The forcible cultivation of indigo caused famine in Bengal. 85th question. A language learning is a habit formation process. Option B. Language learning is an innate ability, joy of human beings. The above two different opinions were opined respectively by behaviorists and cognitivists and psycholinguistics, behaviorists and psycholinguistics and behaviorists. Answer is option C, behaviorists and psycholinguistics. Linguists. 86th question. In our English syllabus, poetry aims at getting gist, intensive study, giving pleasure, providing proper writing practice. Answer is option C, giving pleasure. 87th question. Which of the below strategy is helpful to the teacher to develop reading skill among the children? Close passage, jumbled reading, story books, all above. Answer is option D, all above. 88th question. Comprehensive evaluation means evaluating students' progress in cognitive and affective abilities, affective and psychomotor abilities, cognitive, affective and psychomotor abilities, cognitive and psychomotor abilities. Which one is right? Answer is option C, cognitive, affective and psychomotor abilities. 89th question. The past tense suffix in the word begged is pronounced. The past tense suffix in the word begged in pronounced. Answer is option A, D. 90th question. Substitution table drill is a technique used in direct method. Option B, the communication language teaching method. Option C, the audio lingual method. Option D, the grammar translation method. Which one is right? Answer is option A, direct method. 91 question. ఏ సిద్ధాంతం ప్రకారంగా ఖగోళంలో అతివేగంగా ప్రయాణించేటువంటి ఒక నక్షత్రం సూర్యుడికి దగ్గరగా వచ్చింది. ఆ రెండింటి పరస్పర ఆకర్షణ బలాల వలన సూర్యుడిలో రెండు తరంగాలు ఉబ్బెత్తుగా ఏర్పడ్డాయి. ఈ తరంగాల వలన సూర్యునికి రెండు వైపుల నుంచి కొంత పదార్థం బయటకు లాగబడింది. అది సూర్యుని చుట్టూ తిరుగుతూ చల్లారి వాయు రూపంలో నుండి ఘన రూపంలోకి మారి గ్రహాలుగా ఏర్పడ్డాయి అని చెప్పే సిద్ధాంతం ఏది? నీహారికా సిద్ధాంతం, గ్రహాల పరికల్పన సిద్ధాంతం, విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం, నెబ్యులా సిద్ధాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గ్రహాల పరికల్పన సిద్ధాంతం. 92వ ప్రశ్న చూస్తున్నాం. ఆసియా ఖండం ఏ భూభాగానికి సంబంధించినది? లారెన్సియా, గోండ్వానా, అంగారా. ఆప్షన్ డి, ఏకామాసి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఏకామాసి, లారెన్షియా అండ్ అంగారా. 93వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ క్రింది వాటిని జతపరచండి. ముడత పర్వతాలు, అగ్నిపర్వతాలు, ఖండ పర్వతాలు, బొలీవియా పీఠభూమి, అపలేచియన్ పీఠభూమి అని చెప్పి చోటా నాగపూర్ పీఠభూమి అని చెప్పి 6 ఇచ్చారు. ఇటుపక్క ఖండాంతర పీఠభూమి, పర్వతపాద పీఠభూమి, పర్వతాంతర పీఠభూమి, పర్వతాలన్నింటిలోకి ఎత్తైనది, విరూపాకార చర్యల వలన ఏర్పడినది, పీఠభూమి అంచులలో ఏర్పడ్డవి అని చెప్పి ఇవ్వడం జరిగింది.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1కి డి. అంటే ముడత పర్వతాలకు సంబంధించి పర్వతాలన్నింటిలోకి ఎత్తైనవి. రెండవది అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాలకు సంబంధించి ఎఫ్ అంటే పీఠభూమి అంచులలో ఏర్పడ్డవి. ఇక మూడవది ఖండపర్వతాలండి. ఖండపర్వతాలకు ఆప్షన్ ఈ విరూపాకార చర్యల వలన ఏర్పడ్డవి. ఇక నాలుగవది బొలీషియా పీఠభూమి, బొలీవియా పీఠభూమి. బొలీవియా పీఠభూమికి సంబంధించి ఆప్షన్ సి పర్వతాంతర పీఠభూమి. అపలేచియన్ పీఠభూమికి ఆప్షన్ బి పర్వతపాద పీఠభూమి. ఇక చోటానాగపూర్ పీఠభూమికి వచ్చేసి ఖండాంతర పీఠభూమి. ఈ విధంగా అయితే ఉంది. ఇక 94వ ప్రశ్న చూస్తే ఈ క్రింది వానిలో సూర్యపుటమును ప్రభావితము చేయని అంశం, చేసేది కాదు చేయని అంశం, సూర్యకిరణాలు భూమి మీద పడే కోణం, వాతావరణం యొక్క పారదర్శకత, సూర్యుని నుంచి చంద్రుడికి మధ్య గల దూరం, పగటి ప్రయాణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సూర్యుని నుంచి చంద్రునికి మధ్య గల దూరం. 95వ ప్రశ్న చూస్తున్నాం. ఐరోపా వాసులకు ఏ శతాబ్దం చివరి వరకు ఆఫ్రికా ఖండం గురించి పూర్తిగా తెలియకపోవడం వలన ఈ ఖండాన్ని చీకటి ఖండంగా పిలిచారు? ఐరోపా వాసులకు ఏ శతాబ్దపు చివరి వరకు ఆఫ్రికా ఖండం గురించి పూర్తిగా తెలియకపోవడం వలన ఈ ఖండాన్ని చీకటి ఖండంగా పిలిచారు? 17వ శతాబ్దమా, 18వ శతాబ్దమా, 19వ శతాబ్దమా, 20వ శతాబ్దమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 19వ శతాబ్దం. 96వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిని జతపరచండి. విస్థాపన వ్యవసాయం, విస్తృత వ్యవసాయం, ప్రతి జనుము, వరి గోధుమ, సాంద్ర వ్యవసాయం అని ఇవ్వడం జరిగింది. ఇటుపక్క ఆహార పంటలు, ఎక్కువ మంది పనివారు, పోడు వ్యవసాయం, నగదు పంటలు, యంత్రాల సహాయం అని ఇవ్వడం జరిగింది. జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంటే మూడవది. మూడుకు ఆప్షన్ ఒకటికి సి అంటే పోడు వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం అంటే పోడు వ్యవసాయం. ఇక విస్తృత వ్యవసాయానికి సంబంధించి యంత్రాల సహాయం కావాలి, ఆప్షన్ ఈ. ఇక ప్రతి జనుము అనేటువంటివి నగదు పంటలండి, అమౌంట్ బాగా డబ్బులు ఇచ్చే పంటలు. ఇక 5వది సాంద్ర వ్యవసాయానికి సంబంధించి ఎక్కువ మంది పనివారు సాంద్ర వ్యవసాయం. ఇక 97వ ప్రశ్న చూస్తే క్రింది వాటిని మళ్ళీ జతపరచండి. పిగ్మీలు, హామైట్లు, సమైట్లు, బిడౌన్లు, హట్ అండ్ డాడ్స్, మసాయి అనేటువంటివి. ఇక తూర్పు ఆఫ్రికా, సహారా ఉత్తర భాగం, సహారా, కలహరి ఎడారి, కాంగో నదీ ప్రాంతం, సూడాన్, పశ్చిమ ఆఫ్రికా అని చెప్పి ఇటుపక్క ఇవ్వడం జరిగింది. ఆన్సర్ను జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇక్కడ గమనిస్తే పిగ్మీలు కాంగో నదీ ప్రాంతం, ఇక హామైట్లు ఆప్షన్ ఎఫ్ సూడాన్ పశ్చిమ ఆఫ్రికా, ఆప్షన్ బి సంబంధించి సమైట్లు అంటే సహారా ఉత్తర భాగం, బిడౌన్లు అంటే కలహరి ఎడారి, హట్ అండ్ డాడ్స్కు సంబంధించి సమైట్లకు ఆప్షన్ బి అండి, సహారా ఉత్తర భాగం. ఇక బిడౌన్లు వచ్చేసి సహారా ప్రాంతం బిడౌన్లకు, హట్ అండ్ డాడ్స్కు సంబంధించి కలహరి ఎడారి, మసాయికి వచ్చేసి తూర్పు ఆఫ్రికా. ఇక 98వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. బ్రిటన్, నార్వే, ఐస్లాండ్ దేశాలలో ప్రజల ముఖ్య కార్యకలాపం వ్యవసాయం, తోటల పెంపకం, పశుపోషణ, చేపలు పట్టడం. బ్రిటన్, నార్వే, ఐస్లాండ్ దేశాలలో ప్రజల ముఖ్య కార్యకలాపం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చేపలు పట్టడం. 99వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆది మానవుడు సంచార జీవితానికి స్వస్తి పలికి స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం ప్రారంభించినటువంటి కాలం ప్రాచీన శిలాయుగమా, మధ్య శిలాయుగమా, నవీన శిలాయుగమా, కాంస్యయుగమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మధ్య శిలాయుగం. 100వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిని జతపరచండి. రామాయణం, మహాభారతం, గాథా సప్తశతి, బృహత్కథ, రాజ్య వ్యవస్థ. 4వది రాజతరంగిణి, 5వది కవిరాజ మార్గం, 6వది ఆల్ మసూది. ఇటుపక్క కనూజ్ రాజ్యం, తొలి చారిత్రక గ్రంథం, ప్రజల జీవన విధానం, కన్నడ భాషా రచన, ప్రాకృత భాషా రచనలు, దేశంలోని రాజకీయ పరిస్థితులు. జతపరిస్తే ఆన్సర్ ఏ. రామాయణానికి సి ప్రజల జీవన విధానం,
రెండవది మహాభారతానికి సంబంధించి దేశంలోని రాజకీయ పరిస్థితులు. మూడవది గాథా సప్తశతి బృహత్కథ రాజ్య వ్యవస్థకు సంబంధించి ఈ ప్రాకృత భాషా రచనలు. ఇక రాజతరంగిణికి సంబంధించి తొలి చారిత్రక గ్రంథం రాజతరంగిణి. కవిరాజ మార్గానికి సంబంధించి డి కన్నడ భాషా రచన. అల్ మసూది సంబంధించి కనూజ్ రాజ్యం. 101వ ప్రశ్న చూస్తున్నా. మనకు ప్రస్తుత కాలంలో అనేక మంది గ్రామ దేవతలు ఉన్నారు. ఈ గ్రామ దేవతలందరినీ హరప్పా ప్రజలు పూజించిన ఏ దేవతకు ప్రతిరూపాలుగా చెప్పుకోవచ్చు? అమ్మ తల్లి, పశుపతి, భూమాత, ఆదిశక్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమ్మ తల్లి. 102వ ప్రశ్న గమనిస్తున్నాం. బౌద్ధ మతానికి విశేష సేవ చేసినటువంటి దానిని అంతర్జాతీయ మతంగా రూపొందించినటువంటి భారతీయ రాజు? మౌర్య చంద్రగుప్తుడు, అశోకుడు, కనిష్కుడు, అక్బర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అశోకుడు అండి. 103వ ప్రశ్న చూస్తున్నాం. కృష్ణా లోయ వరకు తమ రాజ్యాన్ని విస్తరింపజేసుకున్న శాతవాహన రాజు? 1వ శాతకర్ణి, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, 2వ పులోమావి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 2వ పులోమావి. 104వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ మౌర్య చంద్రగుప్తుడు అవసాన దశలో జరిగినటువంటి జైన భిక్షువుగా మారి సల్లేఖన వ్రతదీక్షను ఆచరించి శ్రావణ బెలగను యందు నిర్వయాణం చెందాడు. సముద్రగుప్తుని యొక్క విజయాల గురించి అతని సేనాని వేయించిన అలహాబాద్ శాసనం తెలుపుతుంది. 2వ చంద్రగుప్తుని స్థానంలో నవరత్నాలు అనే 9 మంది సంస్కృత భాషా పండితులు ఉన్నారు. వీరిలో కాళిదాసు అగ్రగామి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. కింది వానిలో సరైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనండి. 105వ ప్రశ్న గమనిస్తున్నాం. క్రింది వాటిని జతపరచండి. మహామోక్ష పరిషత్, సూర్య శతకం, నాగానందం, కదాంబరి, సియూకి, సుభాషితాలు, నలంద. హుయత్సాంగ్, హర్షుడు నిర్వహించిన బౌద్ధమత సమావేశం, భర్తృహరి, మయూరుడు, విశ్వవిద్యాలయం, హర్షుడు, బాణుడు. జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహామోక్ష పరిషత్కు సంబంధించి హర్షుడు నిర్వహించిన బౌద్ధమత సమావేశం ఇది. సూర్య శతకానికి సంబంధించి మయూరుడు, నాగానందానికి సంబంధించి హర్షుడు. ఇక కదాంబరి గురించి గమనిస్తే బాణుడు కాదాంబరికి సంబంధించి. ఇక సియూకి సంబంధించి హుయత్సాంగ్. నెక్స్ట్ సుభాషితాలకు సంబంధించి భర్తృహరి, నలందాకు సంబంధించి విశ్వవిద్యాలయం. ఇదండి జతపరచడం. ఇక 106వ ప్రశ్న చూస్తే విక్రమశిల విశ్వవిద్యాలయానికి చెందినటువంటి అతిశ దీపాంకరుడు అను సుప్రసిద్ధ పండితుడు 11వ శతాబ్దంలో ఏ ప్రాంతంలో బౌద్ధ మతాన్ని అధ్యయనం చేశాడు? జావా, సుమిత్ర, థాయిలాండ్, భారతదేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సుమిత్రా దీవుల్లో. 107వ ప్రశ్న చూస్తున్నాం. తన ఆదాయాన్ని 4 భాగాలు చేసి మొదటి భాగాన్ని ప్రభుత్వ రోజువారీ ఖర్చులకు, సైన్యానికి, 2వ భాగాన్ని ఉద్యోగుల జీతభత్యాలకు, 3వ భాగాన్ని దేశంలోని కళాకారులకు, పండితులకు పురస్కారాలు ఇవ్వడానికి, 4వ భాగాన్ని మత సంబంధ కార్యక్రమాలకు ఖర్చు చేసిన రాజు ఎవరు కింది వారిలో? అశోకుడు, హర్షుడు, చంద్రగుప్త విక్రమాదిత్య, గౌతమీపుత్ర శాతకర్ణి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హర్షుడు. 108వ ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిని జతపరచండి. 1 నాగరికతకు ఊయల, 2 సహకారము త్యాగము ఉండేది, 3 వ్యక్తి స్వేచ్ఛ, 4 మంచి జీవన ప్రమాణం, 5 సమాజ వెనుకబాటుకు కారణం. పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం, కుటుంబం, వ్యష్టి కుటుంబం, సమిష్టి కుటుంబం. జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1కి సి నాగరికతకు ఊయల కుటుంబం, సహకారము త్యాగము ఉండేది సమిష్టి కుటుంబంలో, వ్యక్తికి స్వేచ్ఛ వ్యష్టి కుటుంబం. ఆప్షన్ డి. ఇక వ్యక్తి స్వేచ్ఛ సంబంధించి ఓకే. మంచి జీవన ప్రమాణానికి చిన్న కుటుంబం.
సమాజ వెనుకబాటు కారణం పెద్ద కుటుంబం. ఆప్షన్ ఏ. ఈ విధంగా ఉంది. ఇక 109వ ప్రశ్న చూస్తే బాల కార్మిక నిరోధ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 2004 అక్టోబరా, 5 అక్టోబరా, 6 అక్టోబరా, 7 అక్టోబరా? బాల కార్మిక నిరోధ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 2006 అక్టోబర్. 110వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వానిలో సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన పథకం ఏది? వెలుగు, దీపం, ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన, ఆప్షన్ డి ఏ, బి. కింది వానిలో సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన పథకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దీపం. 111వ ప్రశ్న చూస్తున్నాం. రాము పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాడు. అయితే సర్పంచ్గా పోటీ చేయాలంటే అతని వయసు ఎంత దాటాలి? 18 సంవత్సరాల, 21, 23, 25? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 21 సంవత్సరాలు. 112వ ప్రశ్న చూస్తున్నాం. ఒక సందు నుంచి ఒక రోడ్డుపై లంబరేఖగా కలియు కూడలిని ఏమంటారు? ఒక సందు నుండి ఒక రోడ్డుపై లంబరేఖగా కలియు కూడలిని వై జంక్షన్, ఎల్ జంక్షన్, ముంజయి కూడలి, టీ జంక్షన్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, టీ జంక్షన్. 113వ ప్రశ్న చూస్తున్నాం. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన సమాచారం వ్యక్తి జీవన మరణ సమస్యకు సంబంధించినది అయితే సమాచారమును ఎన్ని రోజులలోపు ఇవ్వాలి? 1 రోజు, 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2వ రోజు. 114వ ప్రశ్న చూస్తున్నాం. అర్థశాస్త్రం ఒక శాస్త్ర రూపం దాల్చి ఎన్ని సంవత్సరాలు అవుతూ ఉంది? 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 200 సంవత్సరాలు. 115వ ప్రశ్న చూస్తున్నాం. రవికి బాగా చెమట పట్టి ఆరటం లేదు, తనకు ఉక్కగా ఉంది అని ఏడుస్తూ ఉన్నాడు. ఈ విధంగా చెమట ఆవిరి కాకుండా ఉండడం, ఉక్కగా ఉండడానికి వాతావరణంలోని ఏ అంశం కారణం? ఆప్షన్ ఏ, వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండడం, ఆప్షన్ బి, ఆర్ద్రత ఎక్కువగా ఉండడం, ఆప్షన్ సి ఏ, బి, ఆప్షన్ డి, వాతావరణంలో ఆర్ద్రత మాత్రమే ఎక్కువగా ఉండడం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ, బి, వాతావరణంలో ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత కూడా ఎక్కువగా ఉండడం. 116వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి నయగారా జలపాతం ఏ ఖండంలో ఉంది? దక్షిణ అమెరికా ఈరీ ఒంటారియో, ఉత్తర అమెరికా ఈరీ ఒంటారియో, దక్షిణ అమెరికా సుపీరియర్ మిచిగాన్, ఉత్తర అమెరికా సుపీరియర్ మిచిగాన్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉత్తర అమెరికా ఈరీ ఒంటారియో. 117వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. టిబెట్ పీఠభూమి ఏ పర్వతాల మధ్య ఉంది? టిబెట్ పీఠభూమి ఏ పర్వతాల మధ్య ఉంది? హిమాలయాలు కారాకోరం, కారాకోరం కున్లున్, కున్లున్ హిందూ కుష్, హిమాలయాలు కున్లున్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, హిమాలయాలు కున్లున్ పర్వత శ్రేణుల మధ్య టిబెట్ పీఠభూమి ఉంది. ఇక 118వ ప్రశ్న చూస్తే విల్సన్ మాసుప్ శిఖరం యొక్క ఎత్తు ఎంత? 3140 మీటర్ల, 4140 మీటర్ల, 5140, 6140? విల్సన్ మాసుప్ శిఖరం ఎత్తు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 5140 మీటర్ల ఎత్తు. 119వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జపాన్ను వారు మాతృభాషలో నిప్పన్ అంటారు. నిప్పన్ అనగా అర్థం ఏమిటి? సూర్యుడు ఉదయించు భూమి, సూర్యుడు అస్తమించు దేశం, పితృదేవతలను పూజించడం, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం. జపాన్ను వారు వారి యొక్క మాతృభాషలో నిప్పన్ అంటారు. నిప్పన్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సూర్యుడు ఉదయించు భూమి. 120వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ క్రింది వానిలో మధ్యయుగ లక్షణం కానిది? సార్వభౌమ సంప్రదాయం విపరీతంగా బలపడింది, సమాజంలో వర్ణకుల భేదాలు బాగా ప్రబలాయి, భూస్వామ్య విధానాలు బాగా బలపడ్డాయి, బహుదేవత ఆరాధనలు ఎక్కువయ్యాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సార్వభౌమ సంప్రదాయం విపరీతంగా బలపడింది అనేది మధ్యయుగ లక్షణం కానిది. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 121వ ప్రశ్న చూస్తున్నాం. కళింగ, పశ్చిమాంధ్ర, దక్షిణ దేశాలపై దండెత్తి జయించే తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒకటిగా చేసిన కాకతీయ రాజు? 1వ ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గణపతి దేవుడు.
122వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది సుల్తానులలో ఏ సుల్తాన్ కాలంలో భారతదేశంపై మంగోలుల దాడి కొద్దిలో తప్పింది? కుతుబుద్దీన్ ఐబక్, బాల్బన్, ఇల్టుల్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ క్రింది సుల్తానులలో ఏ సుల్తాన్ కాలంలో భారతదేశంపై మంగోలుల దాడి త్రుటిలో తప్పింది, కొద్దిలో తప్పింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఇల్టుల్మిష్. 123వ ప్రశ్న చూస్తున్నాం. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రముఖ వంశం సంగమ వంశం. ఈ వంశంలో ప్రసిద్ధి చెందినటువంటి రాజు రెండవ దేవరాయలు. ఇతని కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారసీక రాయబారి ఏ సంవత్సరంలో విజయనగరాన్ని సందర్శించాడు? 1441, 42, 43, 44? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 43. 1443 సంవత్సరంలో. 124వ ప్రశ్న చూస్తున్నాం. ఇష్ట దైవాన్ని కొలవటమే మోక్ష సాధనము అని చెప్పిన వారు ఎవరు? శంకరాచార్యులు, కబీరు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రామానుజాచార్యులు. 125వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాణిని జతపరచండి. 1వ పానిపట్టు యుద్ధం, గాగ్రా యుద్ధం, కాన్వా యుద్ధం, 2వ పానిపట్టు యుద్ధం, మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపన. జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1కి బి. 1వ పానిపట్టు యుద్ధం 1526, 2వ దానికి సి 1529 గాగ్రా యుద్ధం, 3వది కాన్వా యుద్ధం 1527, 2వ పానిపట్టు యుద్ధం ఈ 1556, ఇక మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపన 1674. 126వ ప్రశ్న చూస్తే బెంగాల్, బీహార్ ప్రాంతంలో రైతుల అణచివేతను నిరసిస్తూ ముస్లింల చేత నడపబడిన ఉద్యమం వహాబీ ఉద్యమం. ఇది ఏ ఏ సంవత్సరాల మధ్య జరిగింది? 1817, 1831, 1795, 1805, 1805, 1826, 1830, 1857? బెంగాల్, బీహార్ ప్రాంతంలో రైతుల అణచివేతను నిరసిస్తూ ముస్లింల చేత నడపబడిన ఉద్యమం వహాబీ ఉద్యమం. ఈ ఉద్యమం ఏ ఏ సంవత్సరాల మధ్య జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 1830 నుంచి 1857 కాలంలో. 127వ ప్రశ్న చూస్తే అతివాద ఉద్యమ నాయకులలో ప్రముఖమైన వ్యక్తి బాలగంగాధర తిలక్. ఈయనను భారత అశాంతిపితగా వ్యవహరిస్తారు. ఈయన స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎలుగెత్తి నినాదం చేశాడు. అయితే ఈ నినాదమును ఏ ఉద్యమ సమయంలో ఇచ్చాడు? వందే మాతర ఉద్యమమా, హోమ్ రూల్ లీగ్ ఉద్యమమా, సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమమా, ఖిలాఫత్ ఉద్యమం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హోమ్ రూల్ లీగ్ ఉద్యమం. 128వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశాన్ని రెండుగా విభజిస్తూ ప్రణాళికను సిద్ధం చేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వేవెల్, కర్జన్, కానింగ్, లార్డ్ మౌంట్ బాటన్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, లార్డ్ మౌంట్ బాటన్. 129వ ప్రశ్న చూస్తున్నాం. వ్యాపారానికి కావలసినటువంటి పెట్టుబడిని షేర్స్గా విభజించి వాటిని ఎంపిక చేసిన ఏదో కొద్ది మందికి కానీ ప్రజలకు కానీ అమ్మి ఆ ధనంతో వ్యాపార వ్యవస్థను నిర్వహించడాన్ని ఏమంటారు? భాగస్వామ్య వ్యాపారమా, ఏకస్వామ్య వ్యాపారమా, కార్పొరేషనా, సహకార సంస్థల? వ్యాపారానికి కావలసినటువంటి పెట్టుబడిని షేర్స్గా విభజించి వాటిని ఎంపిక చేసిన ఏదో కొద్ది మందికి కానీ ప్రజలకు కానీ అమ్మి ఆ ధనంతో వ్యాపార వ్యవస్థను నిర్వహించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కార్పొరేషన్ అంటారు. 130వ ప్రశ్న చూస్తే ఈ క్రింది వానిలో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ కానిది? ప్రమాదాలను నివారించుటకు రోడ్డు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాను. ఆప్షన్ బి, విలువైన ఆభరణాలు ధరించి రోడ్డుపై ప్రయాణం చేయుట. ఆప్షన్ సి, అల్లర్లు, అల్లకల్లోలాలు మొదలగు వాటితో భద్రత లోపించిన మార్గాలలో ప్రయాణం చేయను. ఆప్షన్ డి, అవసరమగు చోట జనసమర్థ క్రమబద్ధీకరణకు తోడ్పడతాను. ఈ కింది వానిలో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, విలువైన ఆభరణాలు ధరించి రోడ్డుపై ప్రయాణం చేయుట అనేది ప్రతిజ్ఞలో ఉండదు, కాని అంశం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 131వ ప్రశ్న చూస్తే అలీన రాజ్యాల యొక్క ఏ సమావేశానికి బ్రెజిల్, అర్జెంటీనా, పెరు వంటి లాటిన్ అమెరికా దేశాలు పరిశీలకులుగా హాజరయ్యాయి? లుసాకా సమావేశం, అల్జీర్స్ సమావేశం, కొలంబో సమావేశం, హవానా సమావేశం? అలీన రాజ్యాల యొక్క ఏ సమావేశానికి బ్రెజిల్, అర్జెంటీనా, పెరు వంటి లాటిన్ అమెరికా దేశాలు పరిశీలకులుగా హాజరయ్యాయి? ఆన్సర్ ఈజ్
ఆప్షన్ ఏ లుసాకా సమావేశం. 132వ ప్రశ్న చూస్తున్నాం. మన రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ నిపుణులు ఎప్పుడు సిద్ధపరిచారు? 1946 ఫిబ్రవరి, 1947 ఫిబ్రవరి, 48 ఫిబ్రవరి, 49 ఫిబ్రవరి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1948 ఫిబ్రవరి. 133వ ప్రశ్న చూస్తున్నాం. అక్షరాస్యత రేటు శాతంలో చెప్పుటకు ఉపయోగించు సూత్రం. అక్షరాస్యులైన మొత్తం ప్రజల సంఖ్య 5 సంవత్సరాలు పైబడిన మొత్తం జనాభా 100 × 100. అక్షరాస్యులైన మొత్తం ప్రజల సంఖ్య 7 సంవత్సరాలు పైబడిన మొత్తం జనాభా × 100. అక్షరాస్యులైన వయోజనుడు 5 సంవత్సరాలు పైబడిన మొత్తం జనాభా × 100. అక్షరాస్యులైన వయోజనుడు 7 సంవత్సరాలు పైబడిన మొత్తం జనాభా × 100. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అక్షరాస్యులైన మొత్తం ప్రజల సంఖ్య 7 సంవత్సరాలు పైబడిన మొత్తం జనాభా × 100. 134వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వానిలో మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తికి సంబంధించనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. 135వ ప్రశ్న చూస్తే క్రింది వానిని జతపరచండి. అబ్రకం, ముగ్గురాయి, బొగ్గు, మ్యాంగనీస్, నాపరాళ్ళు, గ్రానైట్. శ్రీకాకుళం, బేతంచెర్ల, కుప్పం, ఖమ్మం, కడప, నెల్లూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జతపరిస్తే ఆప్షన్ ఏ అండి. 1కి ఎఫ్ అబ్రకం నెల్లూరు, ముగ్గురాయి కడప, బొగ్గు ఖమ్మం. ఆప్షన్ డి ఖమ్మం. ఇక మ్యాంగనీస్కి సంబంధించి శ్రీకాకుళం అండి. నాపరాళ్ళు వచ్చేసి ఆప్షన్ బి బేతంచెర్ల. గ్రానైట్ వచ్చేసి ఆప్షన్ సి కుప్పం. ఈ విధంగా ఉంది. ఇక 136వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ అడవుల అభివృద్ధి సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1972, 74, 76, 78. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1974లో. 137వ ప్రశ్న చూస్తున్నా. క్రింది వానిలో జతపరచండి. పబ్లిక్ వస్తువు, ఆర్థిక వస్తువు, ఉత్పాదక వస్తువు, మాధ్యమిక వస్తువు, అవసరం, సౌకర్యం. ఇటుపక్క ఆహారం, ఫ్రిడ్జు, నూలుదారం, యంత్ర సామాగ్రి, పుస్తకం, రక్షణ దళాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1కి ఎఫ్ పబ్లిక్ వస్తువు రక్షణ దళాలు, ఆర్థిక వస్తువు పుస్తకం, ఉత్పాదక వస్తువు యంత్ర సామాగ్రి, మాధ్యమిక వస్తువు నూలుదారం, అవసరం ఆహారం, సౌకర్యం ఫ్రిడ్జు. 138వ ప్రశ్న చూస్తున్నాం. డిమాండ్ రేఖ ఎటువైపు వాలి ఉంటుంది సాధారణ పరిస్థితుల్లో? ఎడమ నుంచి కుడివైపుకు వాలి ఉంటుంది, ఎడమ నుంచి కుడివైపుకి కిందకు వాలి ఉంటుంది, కుడి నుంచి ఎడమకు పైకి వాలి ఉంటుంది, కుడి నుంచి ఎడమకు కిందికి వాలి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎడమ నుంచి కుడికి కిందకు వాలి ఉంటుందండి. 139వ ప్రశ్న చూస్తే సాంఘిక అధ్యయన ముఖ్య ఉద్దేశం విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా తయారవటానికి, వారు నివసించే ఈ ప్రపంచం ఆవిర్భావం, దాని గురించినటువంటి అవగాహన కలుగజేయటం, విద్యార్థులలో విమర్శనాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించటం, సామాజిక పరిణామాన్ని అవగాహన చేసుకొని వ్యక్తి క్షేమం కంటే సమాజ సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి అను నిర్వచనమును ఇచ్చినటువంటి వారు ఎవరు? అమెరికాలోని సెకండరీ విద్యా పునర్వ్యవస్థీకరణపై వేసిన కమిషనా, విక్టోరియా స్కూల్ బోర్డా, మైఖేలినా, జేఎం ఫారెస్టరా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జేఎం ఫారెస్టర్. 140వ ప్రశ్న చూస్తే రాజు వాళ్ళ పాఠశాలలో వస్తు ప్రదర్శనశాల జరుగుతూ ఉంది. రాజు వాళ్ళ ఉపాధ్యాయుడు ప్రదర్శనకు సంబంధించిన బాధ్యతను రాజుకు అప్పగించగా రాజు ఆ ప్రదర్శనశాలను చాలా శ్రద్ధగా నిర్వహించాడు. వస్తు ప్రదర్శనశాలను శ్రద్ధగా నిర్వహించడం అనేది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ? నైపుణ్యం, అవగాహన, అభిరుచి, వైఖరి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అభిరుచి. 141వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో భూగోళ శాస్త్ర బోధన ఆశయం కానిది? అభివృద్ధి, భిన్నాంశాలు, మానవ జీవనం, సాధారణీకరణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అభివృద్ధి. 142వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వానిలో పాఠ్యపథక ప్రయోజనం కానిది? విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించి నూతన జ్ఞానాన్ని జోడించే అవకాశాన్ని ఇస్తుంది. ఆప్షన్ బి విద్యార్థుల వైయక్తిక భేదాలతో సంబంధం లేకుండా మనకు అనుకూల విధానంలో కృత్యాలు సిద్ధం చేసుకోవడం.
ఆప్షన్ సి మనలో ఆత్మవిశ్వాసం పెరగడానికి, వృత్తిలో రాణించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఆప్షన్ డి విషయ వస్తువు నుంచి మనం వైదొలగకుండా సహాయపడుతుంది, సమయం ఆదా అవుతుంది. క్రింది వానిలో పాఠ్యపథక ప్రయోజనం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. విద్యార్థులలో వైయక్తిక భేదాలతో సంబంధం లేకుండా మనకు అనుకూల విధానంలో కృత్యాలు సిద్ధం చేసుకోవటం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. 143వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో నిగమనాత్మక పద్ధతికి సంబంధించిన విషయం ఏది? సాధారణ సూత్రాలను ముందుగా తెలుసుకొని ప్రత్యేక ఉదాహరణల ద్వారా వాటిని నిరూపించడం. ఆప్షన్ బి విద్యార్థి ముందుగా సిద్ధం చేసిన సమాచారాన్ని పొంది ఇతరులు సంపాదించిన జ్ఞానాన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఇది చాలా వేగంగా పూర్తవుతుంది. ఆప్షన్ సి ఇది నిరూపణకు వివరణకు ఉపయోగించే పద్ధతి కాబట్టి దీనిని బోధనా పద్ధతి అనవచ్చు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనండి. 144వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించడానికి, పథక రచన చేయడానికి, ఇతరుల సహకారంతో ప్రాజెక్టును నిర్మించడానికి అవకాశాన్ని ఇవ్వడం అనేది ప్రక్షేపణ పద్ధతిలోని ప్రధాన సూత్రాలలో ఏ సూత్రానికి సంబంధించినది? స్వేచ్ఛా సూత్రం, అనుభవ సూత్రం, కార్యకలాప సూత్రం, ఉపయుక్తతా సూత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కార్యకలాప సూత్రం. 145వ ప్రశ్న చూస్తే వివాదాస్పదమైనటువంటి విషయాలపై స్పష్టమైన అవగాహనను ఇవ్వటం ఈ కింది వానిలో దేని యొక్క ముఖ్య ఉద్దేశం? సెమినార్, వాగ్వాదం, సింపోజియం, జట్టు చర్చ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సింపోజియం. 146వ ప్రశ్న చూస్తున్నాం. తంతి తపాలా కార్యాలయాలు ఏ విధమైన వనరులు? ప్రభుత్వపరంగా విలువైన వనరుల, శాస్త్రీయంగా విలువగల వనరుల, చారిత్రకంగా విలువగల వనరుల, ఆర్థికంగా విలువగల వనరుల? తంతి తపాలా కార్యాలయాలు ఏ విధమైన వనరులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆర్థికంగా విలువైన వనరులు. 147వ ప్రశ్న చూస్తే బడిని జ్ఞానపరాయణుడి దుకాణంగా భావించకూడదు, బాలలు కొన్ని రకాల పనులలో అనుశాసితులై ప్రదేశంగా పాఠశాలను భావించాలని చెప్పినవారు? క్రో అండ్ క్రో, క్రోకెన్జీవెల్, టీపీ నన్, సేలర్ మరియు అలెగ్జాండర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టీపీ నన్. 148వ ప్రశ్న చూస్తున్నాం. మనం ఆశించిన లక్ష్యాలను సాధించటం కోసం పాఠ్య విషయాల మధ్య సరిహద్దును తొలగించి వివిధ రంగాల నుంచి పాఠ్య విషయ సామగ్రులను అవసరమున్న మేరకు సేకరించటం అనేది సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలను ఏ పద్ధతిలో అమర్చడానికి సంబంధించినది? ఏకకేంద్ర ఉపగమం, వర్తులాకార ఉపగమం, సమీస్త్రణ ఉపగమం, కాలక్రమ ఉపగమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సమీస్త్రణ ఉపగమం. 149వ ప్రశ్న చూస్తున్నాం. ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని సరిగ్గా పరీక్షించినట్లయితే ఈ నికషకు గల లక్షణం ఏది? సప్రమాణత ఉందనా, విశ్వసనీయత ఉందనా, వస్త్రాశ్రయత ఉందనా, రిలయబిలిటీ ఉందనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సప్రమాణత ఉందని. 150వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బ్లూ ప్రింట్లోని అంశాలు సరిగ్గా ఉంది లేనిది తెలిపే పట్టిక మరియు ప్రతి ప్రశ్న రకం, లక్ష్యం, స్పష్టీకరణ, మార్పులు, కఠిన స్థాయి, అంచనా వేసి కాలపరిమితి మొదలైన వివరాలు తెలిపే పట్టిక ఏది? గణన సూచీ పట్టికన, గణన పథకం పట్టికన, కఠిన స్థాయి భార ప్రాముఖ్యత పట్టికన, ప్రశ్నలు వారి విశ్లేషణ పట్టికన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రశ్నల వారి విశ్లేషణ పట్టిక అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ యొక్క పేపర్ 2A సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 3కి సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాల వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.